హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మేము చెప్పే మాటలు విని ఆచరిస్తే ఈ ప్రపంచంలో మిమ్మల్ని అడ్డుకునేవారే ఉండరు. మీరు చాలా చోట్ల చదివే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేవాలని, బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని వింటూనే ఉంటాం. ఈరోజు విషయాలను విన్నాక మీరు ప్రతిరోజు లేట్ లేచే మీ హ్యాబిట్ని మార్చుకుంటారు. దానికంటే ముందు బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు లేవాలో వివరంగా తెలియాలి కదా. ఈరోజు గడిచిపోయింది కాబట్టి రేపటి నుండైనా మీరు త్వరగా లేచే అలవాటు చేసుకుంటారు. ఇక మీరు ఏ పని మొదలుపెట్టినా రేపు ఉదయం మొదలు పెట్టాల్సిందే. ఈరోజు వీడియోలో 5 ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం. అయితే ఆ బ్రహ్మాండాలు జరగాలంటే మీరు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవాల్సిందే. గ్రంథాల్లో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని చెప్తారు. ప్రతి పనిలో బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఎంత ముఖ్యమో, అలా లేవడం ఎంత అవసరమో చెప్తూనే ఉంటారు. ఈ విషయాలను ఈ వీడియోలో అత్యంత తేలికైన పదాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాం. మీరు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కనుక లేస్తే మీ జీవితంలో ఇప్పుడు మేము చెప్పబోయే 5 విషయాలు తప్పకుండా జరుగుతాయి. ఎలాంటి చమత్కారాలు జరుగుతాయో తెలుసుకోకపోతే మీకు ఆ మోటివేషన్ రాదు కదా. అందుకే మొదటి ఉపయోగం, మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆధ్యాత్మికత అనే పదం అందరికీ అంత తొందరగా నచ్చదు. యంగ్ పీపుల్కి ఇది ఒక ఓల్డ్ ఏజ్లో చేయాల్సిన పని అనిపిస్తుంది. ఇవన్నీ ఓల్డ్ ఏజ్లో చేయాల్సిన పనులు కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ విశ్వం ఉంది, ఆధ్యాత్మికత అనే భావన ఉంది. మనకి స్కూల్లో ఇందుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా చెప్పరు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రూత్ ఆఫ్ యూనివర్స్. ఈ జన్మలోనే మనలో ఆధ్యాత్మిక అనే భావనను అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఉదయం లేస్తే మెదడు ఫ్రెష్గా ఉంటే ఆ ఆలోచనల పరిధి పెరుగుతుంది, మీ మానసిక శక్తి పెరుగుతుంది, మీ ఆలోచన శక్తిని గ్రహిస్తారు, ప్రకృతి గొప్పతనం తెలుసుకుంటారు, విశ్వం గొప్పతనం తెలుస్తుంది. ఉదయం ఉండే శక్తి చాలా ఉచ్ఛ స్థితిలో ఉంటుంది, అది చాలా పవిత్రంగా ఉంటుంది. మానసిక వికాసం కూడా జరుగుతుంది. మీ మెమొరీ పవర్ అమాంతంగా పెరిగిపోతుంది. ప్రతి విషయం గుర్తుంటుంది. మీ ఆలోచన సంఘర్షణలు ఫిల్టర్ అవుతాయి. మంచి ఆలోచనలు బయటకు వస్తాయి. మనసును పాడు చేసే ఆలోచనలు పక్కకి పోతాయి. చెడ్డ విషయాలను పక్కకు నెడతాయి. ఉదయమే మీరు నిద్రలేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ ఆలోచనల మీద కాన్సంట్రేషన్ పెరుగుతుంది. రెండో ఉపయోగం, మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అమాంతంగా పెరుగుతుంది. మీ ఆరోగ్యం చక్కబడుతుంది. చాలా ఆరోగ్య సమస్యలకు ఉపశమనం ఉదయాన్నే నిద్రలేవడం, అది కూడా బ్రహ్మ ముహూర్తంలో. చాలా ఆరోగ్య సమస్యలు ఉదయం నిద్రలేస్తే దూరం అవుతాయి. ప్రకృతిలో మనం మానవులుగా పుట్టామంటే మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఉదయం యోగా చేయండి. సాయంత్రం త్వరగా పడుకుంటే ఉదయం త్వరగా లేవగలరు. సరైన నిద్రపోతే సగం ఆరోగ్య సమస్యలు దూరమైనట్టే. నిద్ర అన్నిటికంటే ముఖ్యమైంది. సరైన టైంకి పడుకుని ఉదయాన్నే నిద్రలేస్తే 90% పనులు వేగంగా పూర్తవుతాయి. ఉదయం నిద్రలేస్తే శరీరానికి కావాల్సిన అనేక సహజ శక్తులు లభిస్తాయి. చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి. ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే ఉదయమే మీరు నిద్రలేవాలి. మూడో ఉపయోగం, బ్రహ్మ ముహూర్తంలో లేస్తేనే జరుగుతుంది. ప్రతిరోజు అనేక సమస్యలు మనని చుట్టుముడుతూ ఉంటాయి. ఈ చికాకులతో పాజిటివ్ ఆలోచనల కన్నా నెగిటివ్ ఆలోచనలతో మనసులో ఆందోళన ఉంటుంది. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కేవలం మన మనసుల్లోనే ఉంటుంది. ఈ నెగిటివిటీ అంతా మన మనసులో గూడు కట్టుకుపోతుంది. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల నిరంతరం టెన్షన్లో ఉంటాం. మీరు ఉదయమే నిద్రలేస్తే మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోగలరు. వేరే మోటివేషనల్ వీడియోలు అవసరమే ఉండదు. మా వీడియో కూడా చూడక్కర్లేదు. కానీ ఉదయం మాత్రం నిద్రలేవండి. మీరు ఉదయమే లేచి మీ పనులు పూర్తి చేస్తే ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకుంటారు. అందుకే ఉదయం నిద్రలేవండి. ఈ మోటివేషన్ నేచర్ నుంచి మీకు అందుతుంది. ఈ విశ్వం నుంచి మీకు మోటివేషన్ దొరుకుతుంది. నేచర్ ఇచ్చే మోటివేషన్ ముందు అన్ని మోటివేషన్స్ దిగదుడిపే. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. జీవితంలో ఏదైనా సాధించవచ్చనే మనోబలం కూడా ఎక్కువ అవుతుంది. అసాధ్యం అనేది ఏదీ లేదు, నాకు అన్నీ సాధ్యమే అన్న నమ్మకం కలుగుతుంది. ఈ మంచి పరిణామం మీ జీవితంలో జరగాలంటే ఉదయమే మీరు నిద్రలేవాల్సి ఉంటుంది. నాలుగో ఉపయోగం, మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీ విల్ పవర్ అంతకంటే ఎక్కువ అవుతుంది. మీకంటూ ఒక క్రమశిక్షణ మొదలవుతుంది. చేయలేమనుకున్న పని కూడా చేస్తారు. ఈ సెల్ఫ్ డిసిప్లైన్ పెరుగుతుంది. సెల్ఫ్ డిసిప్లైన్ పెరిగితే ఎలాంటి పనైనా చేసేస్తారు. మీ ఎఫిషియన్సీ తప్పకుండా పెరుగుతుంది. ఇది జరిగితే మీ విల్ పవర్ ఆటోమేటిక్గా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే జరగాలని కోరుకుంటారో అది పూర్తి కావాలని మీరు బలంగా కోరుకున్నారు కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. మీకు ఇప్పుడు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంది. ఏదైనా చేయాలని సంకల్పం బలంగా ఉంది. ఉదయం పూట బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల కూడా ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీ మనసులో మంచి ఆలోచనలు కూడా పుడతాయి.
ఇప్పుడు చెప్పే విషయాలన్నీ ఫీల్ అవ్వాలి. టైం కూడా సద్వినియోగం అవుతుంది. ఇక 5వ ఉపయోగం, మీరు ఉదయమే నిద్రలేస్తే అతి గొప్ప మార్పు మీ జీవితంలో జరుగుతుంది. అదేంటంటే మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీ పర్సనల్ లైఫ్లో రిలేషన్స్ కూడా మెరుగవుతాయి. అది ఆఫీస్ విషయం అయినా సరే, మీ స్నేహితుల గురించి అయినా సరే, అవి బెటర్గా మారిపోతాయి. మీ ఆలోచన శక్తి కూడా రెట్టింపు అవుతుంది. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పడుతుంది. ఉదయమే నిద్రలేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అన్నీ పాజిటివ్గా మారతాయి. మీ సంబంధాలు మరింతగా దృఢం అవుతాయి. మీ జీవితం మీద మీకు కంట్రోల్ ఉంటుంది. మీరు ఎంచుకున్న లక్ష్యాలు సాధించడానికి అనేక విషయాలు దోహదపడతాయి. జీవితంలో సంకల్ప బలం చాలా అంటే చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం లేవాలి అనే లక్ష్యాన్ని సుసాధ్యం చేసుకుంటే అన్నీ సాధ్యమే. ఉదయం లేచే విషయంలో మిమ్మల్ని మీరు సంఘర్షించుకుని లేవడం నేర్చుకుంటే అనేక విషయాల్లో విజయం సాధిస్తారు. సుదీర్ఘకాలం జీవించేందుకు మార్గం కూడా సుగమం అవుతుంది. ఈ రోజువారీ ప్రవాహంలో ఉదయం లేవడం అనేది చాలా కష్టమైన పని. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ఇలాంటివన్నీ చేతుల్లో ఉన్నాక రాత్రి త్వరగా పడుకోవడం అంత తేలికైన విషయం కాదు. వీటన్నిటినీ అధిగమించి ఫోన్ పక్కన పెడుతున్నారంటే మీలో ఇంకా శక్తి ఉన్నట్టే. ఈ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాకపోతే ఎవరు ఏ మేరకు ఆ శక్తిని వినియోగించుకుంటున్నారు అన్నదే మ్యాటర్. ఏదైనా సరే మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది సాధ్యమే. ఆ శక్తిని మీరు పసిగట్టడం కూడా ముఖ్యం. ఈ 5 మార్పులు ఎవరి జీవితంలో జరిగినా వాళ్ళు విజేతలుగా నిలుస్తారు, సూపర్ మ్యాన్స్గా మారుతారు. అయితే ఇవన్నీ జరగాలంటే ఉదయమే లేచి తీరాలి, అది కూడా బ్రహ్మ ముహూర్తంలో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.